వాడెవడో వెధవా లోఫర్వాడు రేపిస్ట్ ముండా కొడుకోడు వాడు ఏందో మాట్లాడేది. వాడి చరిత్ర ఎట్టాడితే నేను చెప్పా. వాడిని ఆడవాళ్ళు శ్రీనివాస మహల్లో 100 సార్లు చెప్పులతో చీపరకట్లతో కొట్టారండి. వాడితో ఒక బ్రతుకు వాడు బతుకుతున్నాడు. మామూలుగా వాడి బ్రతుకి నాకు అదే నేను చెప్పింది. అటువంటి యథో బ్రతుకు బ్రతికేటువంటి వాడితో పోటీ చేయాల్సి రావడమే నా దౌర్భాగ్యం అని ఈ మీడియా సమావేశానికి ముందు చెప్పిందంటే వాడి బ్రతుకు ఎట్లాంటిది అనేది నెల్లూరులో కనుక్కుంటే నేను చెప్పే ఆధారాలతో సహా వాడి బ్రతుకు ఎంతమంది ఆడవాళ్ళు శ్రీనివాస మహల్కి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది చెప్పులతో కొట్టారో నేను చెప్పేది ఆన్ రికార్డ్ చెప్తున్నా. రోజ్ ల్యాండ్ లాడ్జీ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ రోజ్ ల్యాండ్ లాడ్జీలో రైడ్ చేస్తే పట్టుబడితే వీడిని తీసిపోయి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో పెడితే పాపం పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండి ఆయన బతిమలాడుకుని విడిచిపెట్టాడు. వీడి చరిత్ర అట్లాంటిది. వీడి కుటుంబ సభ్యులు వీడి వల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. ఎంతమంది ఆడవాళ్ళు వీధికి ఎక్కారు వీడి వల్ల. వీడి చరిత్ర ఎట్లాంటిది అనేది నెల్లూరులో ఎవరినడినా చెప్తారు. నేను చెప్పింది ఏంది, వాడి గురించి ఒక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసం చూపించా. ఇదిగో వీడు మత్సుకి వీడి వెధవతనం ఇది, వీడి క్యారెక్టర్ ఇది అని చెప్పడానికి. వాడి క్యారెక్టర్ అదా కాదా అనేటువంటిది వాడిని ఎవరినడినా చెప్తారు. కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడడం కాకుండా వాడి క్యారెక్టర్ ఏందనే దానికి ఆధారం చూపించా. నా క్యారెక్టర్ ఏందనేది వాడి మాటలతో కాకుండా ఆధారం చూపించమని అడుగుతున్నా.